హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. దశరథకి నిజం తెలిసిపోయిందని జ్యోత్స్న మీద ఒట్టేసి నిజం చెప్పేసిన దాసు అసలు ఇదంతా ఎలా జరగబోతుంది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందుగా వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మీ లైక్ మాకు ఎంతో సపోర్ట్ని ఇస్తుంది. దశరథ కార్తీక్ దీపని తీసుకొని ఇంటికైతే వస్తాడు. వచ్చిన తర్వాత దీప కార్తీక్తో కలిసి వస్తున్న దశరథని చూసి జ్యోత్స్న షాక్ అయిపోతూ ఉంటుంది. ఇదేంటి, వీళ్ళ ముగ్గురు కలిసొస్తున్నారు అంటే వీళ్ళందరూ ఒకే చోటుకి చేరారా? ఇప్పుడు నిజమేమన్నా బయటపడిందా? దాసు వీళ్ళతో నిజం చెప్పేస్తుంటాడా అని చాలా కంగారు పడిపోతూ ఉంటుంది జ్యోత్స్న. ఇక కంగారు పడిపోతూ జ్యోత్స్న అయితే, డాడీ ఉదయం నుంచి కనపడలేదు, ఎక్కడికి వెళ్ళావు అని అడుగుతూ ఉంటుంది జ్యోత్స్న. నేనెక్కడికి వెళ్తే నీకు చెప్పి వెళ్ళాలా? నువ్వేమన్నా ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు మాకేమన్నా చెప్పి వెళ్తున్నావా అని అంటూ ఉంటే ఆ మాట విని ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటుంది జ్యోత్స్న. అదేంటి డాడీ, ఎక్కడికి వెళ్ళావు అని అడిగితేనే అంత కోప్పడుతున్నారేంటి అని అడుగుతూ ఉంటుంది. కోపమా? కోపం ఎందుకు? ఉన్నదే కదా ఉన్నట్టు చెప్తున్నాను. నువ్వేమన్నా నాకు చెప్తావా ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు నీకు చెప్పి వెళ్ళడానికి అని అంటూ ఉంటాడు దశరథ. రే కార్తీక్, దీప టిఫిన్ కూడా చేయలేదు కదా, వెళ్ళి టిఫిన్ తీసుకురా అని అంటూ ఉంటే, పర్వాలేదు నాన్న అని అంటూ ఉంటుంది దీప. నాన్నేంటి నాన్న? ఏమైంది, చిన్నయ్య గారు అని పిలిచేదానివి కదా, నాన్న అని పిలవద్దని ఎన్నిసార్లు చెప్పాను నీకు అని అంటూ ఉంటుంది జ్యోత్స్న. తను నన్ను అలాగే పిలుస్తుంది, ఇప్పుడు నీకొచ్చిన బాధ ఏంటి అని అడుగుతూ ఉంటాడు దశరథ. ఆ మాట విని, అదేంటి డాడీ, నేను కదా మీ కన్న కూతుర్ని, నేను కదా మిమ్మల్ని అలా పిలవాలి, తను పిలవడం ఏంటి? తను అలా పిలవడం నాకు ఇష్టం లేదు అని అంటూ ఉంటుంది జ్యోత్స్న. నీ ఇష్టంతో నాకేం పని లేదు జ్యోత్స్న. చూడు, దీప ఈ రోజు నుంచి నన్ను నాన్న అనే పిలుస్తుంది, దానికి నీ ఇష్టం నాకు అవసరం లేదు అని అంటూ ఉంటాడు దశరథ. ఇంతలో ఇక సుమిత్ర అయితే వస్తుంది. చూసావా మమ్మీ, దీప డాడీని నాన్న అని పిలుస్తుంది, ఆ పిలుపు నాకు ఇష్టం లేదు. మా డాడీని నేను మాత్రమే అలా పిలవాలి తప్ప వేరే వాళ్ళు ఎవ్వరూ కూడా పిలవడానికి వీల్లేదు. నువ్వన్నా చెప్పు డాడీకి నాకు ఇష్టం లేదని అని అంటూ ఉంటుంది జ్యోత్స్న. అప్పుడే ఇక సుమిత్ర అయితే, ఏమైంది జ్యోత్స్న నీకు? అయినా ఇప్పుడు దీప కూడా మా కూతురే కదా అని అంటూ ఉంటుంది సుమిత్ర. ఏంటి మమ్మీ నువ్వు మాట్లాడేది? అవును, మా చేతుల మీదుగా తనకి పెళ్లి చేశాము, మా చేతుల మీదుగా పసుపు కుంకుమ ఇచ్చాము. అలాగే నన్ను ఎప్పుడూ కూడా కన్న కూతురు కన్నా ఎక్కువగానే చూసుకుంటుంది. మరి తను అమ్మా నాన్న అని పిలవడంలో తప్పేముంది? తనకు కూడా అమ్మా నాన్న ఎవరూ లేరు, పైగా తను నా మేనల్లుడు భార్య, అంటే నా కూతురు. అలాంటప్పుడు తను అలా పిలిస్తే నాకు తప్పుగా అనిపించలేదు జ్యోత్స్న. నువ్వు అలా అపార్థం చేసుకోకు. దీపని మీ నాన్నని నాన్న అనే పిలవనివ్వు, తప్పేముంది చెప్పు అని అంటూ ఉంటుంది సుమిత్ర. సుమిత్ర మాటలకి షాక్ అయిపోతూ ఉంటుంది జ్యోత్స్న. ఇదేంటి, మమ్మీ కూడా నాకు రివర్స్ అయిపోయింది అని అనుకుంటూ ఉండగా దశరథ సుమిత్ర దగ్గరికి వచ్చి, నిజంగా నువ్వు నా మనసుని ఎప్పుడూ కూడా నొచ్చుకునే పనులు చెయ్యవు సుమిత్ర. నీలాంటి భార్య దొరకడం నేను ఏ జన్మలోనో చేసుకున్న అదృష్టం అని అంటూ ఉంటే, అవునండి, అందుకని మనకి ఇంత మంచి కూతురు పుట్టింది అని అంటూ జ్యోత్స్నని చూపిస్తూ ఉంటుంది. అసలు జ్యోత్స్న మంచి కూతురు కాదు, తను ఒక దుర్మార్గురాలు. మన కూతురు దీప, తను దేవత, తనే నీ ప్రాణాల్ని కాపాడుతుంది అని దశరథ అయితే అంటూ ఉంటాడు. మనం మంచివాళ్ళు అయినంత మాత్రాన ఎదుటి వాళ్ళు కూడా మంచివాళ్ళే, వాళ్ళు మనకి మంచి చేస్తారు అని అనుకోవడం అంతా మన భ్రమ. మంచివాళ్ళం కాబట్టి ఎప్పుడు మంచితనాన్ని కాదు, వాళ్ళలో ఉన్న చెడ్డదనాన్ని కూడా చూడాలి అని చెప్తూ ఉంటాడు. దశరథ మాటలు ఎందుకో గాని జ్యోత్స్నకి అనుమానం కలిగిస్తాయి. అప్పుడు ఇక జ్యోత్స్న అయితే, ఇంతకీ ఆ దాసు ఎక్కడున్నాడో తెలుసుకోవాలి అని అనుకుంటూ ఉండగా తర్వాత జ్యోత్స్న, నేను నా ఫ్రెండ్ని కలిసొస్తాను అని అంటూ ఉంటుంది. వెళ్ళి మళ్ళీ రాకు అని అంటూ ఉంటాడు దశరథ. డాడీ అని అనగానే, అదే అప్పుడే తొందరేముంది, మెల్లిగానే రా, తొందరగా రాకు అని అంటున్నానులే, నీ వల్ల ఎవరికీ ఉపయోగం లేదు కదా అని అంటూ ఉంటాడు. అప్పుడే ఇక జ్యోత్స్న షాక్ అయిపోతూ ఉంటుంది. ఖచ్చితంగా డాడీకి నిజం చెప్పేస్తుంటాడు దాసు. కానీ నిజం తెలిసినా మరి డాడీ ఎందుకో అలా మౌనంగా ఉన్నాడు? నన్ను మెడబట్టుకొని బయటికి గెంటేయడమో లేతే పోలీసుల్ని తీసుకొచ్చి అరెస్ట్ చేయించడమో చేస్తారు కదా,
అయినా సరే తను ఎందుకు అలా మౌనంగా ఉన్నాడు అని అనుకుంటూ ఉంటుంది జ్యోత్స్న. అలా అనుకున్న తర్వాత ఇక జ్యోత్స్న అయితే అక్కడి నుంచి వెళ్తుంది. అలా వెళ్తూ ఉండగా అప్పుడే ఇక దాసు రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తూ ఉంటాడు. అలా నడుచుకుంటూ వెళ్తూ ఉన్న దాసుని చూసి ఇక దాసుని ఆపుతుంది. ఆగు నాన్న అని ఆపుతుంది. అప్పుడే ఇక దాసు అయితే ఆగుతాడు. అదేంటి, నేను ఆగమనంగానే ఆగిపోయావు, నన్ను చూసి పారిపోలేదేంటి అని అడుగుతూ ఉంటుంది జ్యోత్స్న. నిన్ను చూసి ఎందుకు పారిపోవడం అని అంటూ ఉంటాడు దాసు. మరి నేను నిన్ను కిడ్నాప్ చేస్తాను కదా అని అనగానే, కిడ్నాపా, ఇంక నువ్వు ఆ పని చేయలేవులే, కానీ చెప్పు ఏం జరిగింది, ఎందుకు నన్ను పిలిచావు అని అడుగుతూ ఉంటే, నువ్వు మా డాడీకి నిజం చెప్పేశావు కదా, నేను ఆ ఇంటి వారసురాల్ని కాదని, దీపే ఆ ఇంటి వారసురాలన్న నిజం బయట పెట్టావు కదా అని అంటూ ఉంటే, నేనెందుకు బయట పెడతాను అని అడుగుతూ ఉంటాడు దాసు. మరి నువ్వు నా నుంచి తప్పించుకొని వచ్చింది అందుకే కదా, వచ్చి అందరికీ కూడా నిజం చెప్పాలని అనుకున్నావు. నువ్వంత కోపంగా వచ్చిన నువ్వు నిజం చెప్పకుండా ఎందుకుంటావు? నీకు నిజం తెలుసు, అది మా డాడీ ముందు బయట పెట్టావు, అందుకే మా డాడీ నాతో అలాగా మాట్లాడుతున్నారు అని అంటూ ఉంటుంది జ్యోత్స్న. అప్పుడే ఇక జ్యోత్స్నాని చూసి నవ్వుతూ ఉంటాడు దాసు. అయితే నీ పతనం మొదలైందనమాట అని అంటూ ఉంటాడు. నాన్న ఏం మాట్లాడుతున్నావు, పతనం మొదలవడం ఏంటి అని అనగానే, ఏముంది, అందరికీ నీ బుద్ధి ఏంటో తెలిసొస్తుంది, అందుకే దూరం పెడుతున్నారు. నేనేమి ఎవరికి నిజం చెప్పలేదు, చెప్పాలని కూడా నాకు అనిపించలేదు. ఎందుకంటే ఎలాగో వదినికి ఆపరేషన్ జరిగితే అప్పుడు ఖచ్చితంగా బయటకు వస్తుంది కదా, మరి ఆ డాక్టర్ చేత నువ్వే ఇదంతా చేయించావు, లేకపోతే ఏం జరిగిందో హాస్పిటల్ అన్నా బయటపడిపోతుంది. అప్పుడు ఖచ్చితంగా నిజం తెలిసిన రోజు దశరథ అన్నయ్య నిన్ను అలాగే మా అమ్మని కూడా అరెస్ట్ చేయించక తప్పదు, తప్పకుండా అరెస్ట్ చేయిస్తాడు అని అంటూ ఉంటాడు దాసు. అయితే అంటే నువ్వు నిజం చెప్పలేదంటావు అని అనగానే, అవును నేను నిజం చెప్పలేదు. సరే, నా మీద ఒట్టేసి ఇప్పుడు చెప్పు, మా డాడీకి నిజం చెప్పావా లేదా, దీప ఇంటి వారసురాలని మా డాడీకి తెలిసిందా లేదా అని అనగానే, ఇలాంటి ఒట్లు చాలా అయిపోయాయి జ్యోత్స్న, నేనిప్పుడు ఒట్టేసి నిజం చెప్పను కాక చెప్పను అని అంటూ ఉంటాడు. అంటే నేను చాలాసార్లు ఒట్టు వేయమన్నా నువ్వు ఒట్టు వేయలేదు, ఇప్పుడు ఒట్టు వేయమంటే నువ్వు కూడా ఏదో ఒక సాకు చేసి తప్పించుకుంటున్నావన్నమాట. మీ అందరి ప్రవర్తనలో చాలా తేడా కనిపిస్తుంది. నువ్వు నాకు నిజం చెప్తావా లేదా అని తన కారులో ఉన్న రివాల్వర్ తీసుకొని తన తలకి గురి పెట్టుకుంటుంది జ్యోత్స్న. అప్పుడే అది చూసి దాసు కంగారు పడిపోతూ, జ్యోత్స్న ఏనా పిచ్చి పట్టిందా నీకు, ఏం చేస్తున్నావు అని అడుగుతూ ఉంటే, డాడీ నేనెంత మొండిదాన్నో నీకు కూడా తెలుసు, నేను శివనారాయణ ఇంటి వారసురాలుగానే పుట్టాను, పుట్టినప్పటి నుంచి అక్కడే ఉన్నాను, అలాగే ఇప్పుడు కూడా అలాగే ఆ వారసురాలుగానే చేస్తాను, కానీ నీ కూతురుగా మాత్రం నేను బ్రతకను. అందుకనే నాకు తెలిసి మా డాడీకి నిజం తెలిసిపోయింది. నిజం తెలిసిపోయిన డాడీ నన్ను బయటికి గెంటేక ముందే నేను దశరథ కూతురుగానే చేస్తాను. ఇప్పుడు నువ్వు నాకు నిజం చెప్తావా లేకపోతే నన్ను షూట్ చేసుకోమంటావా అని అడుగుతూ ఉంటే, అప్పుడే ఇక ఆ మాట విని, నువ్వెంత దుర్మార్గురాలైనా నీ మీద నాకు ప్రేమ ఉంది. నేను నిజం చెప్పాను, దశరథ అన్నయ్యకి నిజం తెలిసిపోయింది, దీపే తన కన్న కూతురని అన్నయ్య నిజం తెలుసుకున్నాడు. కానీ అన్నయ్య మాత్రం మీ ఇద్దరిని అస్సలు కూడా క్షమించడు, ఏదో ఒకరోజు మీ ఇద్దరిని అరెస్ట్ చేయిస్తాడు అని దాసు అయితే నిజాన్ని బయట పెడతాడు. చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. దశరథకి దీపే తన కన్న కూతురు అన్న నిజం తెలిసిపోయిందని తెలుసుకున్నా దశరథ ఏం చేయబోతున్నాడు, అసలు ఏం జరగబోతుంది అనేది రాబోయే కథలో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆలని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు.